నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిని అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. కామం వల్ల కలిగే 10 రకాల దోషాలేవి? ఎందుకు కలుగుతాయి ఏమి? అని చూస్తూ ఉన్నాము. పోయిన వారము కోరికలు ఉంటేనే కదా మృగతృష్ణలతో ఎండమావుల వెంటబడి, అసత్ వెంటబడి పరుగులు పెట్టేది ఎవరైనా గూడా. కోరిక ఉంటేనే గదా అక్షములు ఇంద్రియాలతో అనుభవాల కోసము ఈ మృగతృష్ణలతో ప్రపంచం వైపుకు పరుగులన్నీ పెట్టేది ఎవరైనా సరే. కోరికలు, కామాలు ఉన్నాయంటేనే గదా ఎవరైనా సరే ఈ మృగతృష్ణల వెంటబడి ప్రపంచంలో పరిగెడుతూ ఈ ఇంద్రియాల యొక్క విషయాలేమున్నాయో కంటికి దృశ్యమన్న విషయము, చెవికి శబ్దమన్న విషయాలు, ఆ విషయాలు మనల్ని లాక్కొని పోతూ ఉంటే, వాటి వెంటబడిపోయి మనము అదంతా నిజంగా ఉన్నది అని నమ్ముతాము. పగటి కల లాంటి ఈ జీవితాన్ని బెట్టుకుని అది నిజంగా ఉన్నది సత్తని మనము భ్రమపడుతూ ఉంటాము. కామము ఉన్నదంటే గదా! ఈ పగటి కల లాంటి జాగృతవస్థను బెట్టుకొని ఇది నిజంగా సత్యం అనుకుని రకరకాల పరివాదాలు, అనేక రకాలైన వ్యవహారాలతో మనము ఈ వ్యసనాన్ని పెట్టుకుని అది వ్యసనమని గూడా తెలియక మన నుంచి మనము జారిపోయి అసత్తులోకి నష్టమైపోతూ ఉన్నాము, భ్రష్టమైపోతూ ఉన్నాము అని చూసుకోవలసి ఉన్నది అని చూస్తూ వెళ్ళాము. ఇందులో ఇక్కడ ఈ దివాస్వప్నము ఎంత ప్రమాదకరము అన్న విషయం గురించి ఇంకొక మాట గూడా చూద్దాము. మన మాండూక్యోపనిషత్తు మొత్తము ఈ స్వప్నం గురించే చెప్తూ, నువ్వు రాత్రి నిద్రబోతూ కలగంటూ ఉన్నప్పుడు అందులో ఏవేవో కనిపిస్తాయి. అవన్నీ నిజంగా ఉన్నాయా? కలలో ఉన్నంత వరకు ఉన్నాయని అనిపించినా గూడా, నువ్వెప్పుడైతే జాగ్రత్తవస్థలోకొచ్చావో అదంతా కల. అందులో పదార్థాలు నిజంగా లేవు అని నీకు తెలుస్తూనే ఉన్నట్టుగానే, జాగృతవస్థ ఈ దివాస్వప్నం కూడా కలే. ఇందులో నుంచి కూడా నువ్వు బయటపడ్డావంటే, ఈ 3 అవస్థల్లో నుంచి, అవస్థాత్రయంలో నుంచి నువ్వు బయటపడ్డావంటే, 3 అవస్థలు కూడా నిద్ర అని నీకు తెలుస్తుంది అని మన మాండూక్యం చెప్తూ వచ్చింది అని మనం చూసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్ళీ మన భగవద్గీతలో కూడా చెప్పారు. దాన్ని గూడా చూద్దాం. ఇది ఎక్కడెక్కడొస్తే అక్కడక్కడ అన్నన్ని సార్లు చూసుకోవాలి. ఎందుకు అంటే మనసుకి చెప్తూ ఉన్నాం మనం. మనసుకి అర్థమయ్యేదాకా చెప్పాలి. మనసుకి అర్థమయ్యిందంటే మాత్రం ఇంకది లయమవుతుంది. అప్పుడు మన స్థితిలో మనం ఉండొచ్చు. మనసుకి ఇదంతా కల అని అర్థమవుతే అప్పుడేం జరుగుతుంది? ఆ కల లాంటి మనసు మాయా కల్పితమైంది, మాయమైపోతుంది. దానితో ఉన్నది మాత్రం నేను. ఈ విషయం మనకు అత్యవసరము. ఇప్పుడు అక్కడొక పాము కనిపిస్తూ ఉంటే పాము అని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రకాశం కలిగిందో అప్పుడది పాము గాదు తాడు అని తెలిసి మనకు ఆ భయం తొలగినట్టే, ఇక్కడ గూడా ఇదంతా కల అని తెలిసిందంటే, అది లేకుండానే పోతుంది. అది పాము గాదు, అది తాడు అని తెలిసినప్పుడు, పాము అక్కడ లేదు గాబట్టి, లేనిది లేకుండానే పోతే, ఉన్నది తాడు గాబట్టి అది మాత్రం మిగిలినట్టు, ఇక్కడ గూడా జాగ్రత్త అవస్థతో సహా మొత్తం అంతా కలే. ఇదంతా నిద్రే. ఈ అవస్థాత్రయం మొత్తం కలే. అంతా నిద్రే అని ఎప్పుడైతే తెలుస్తుందో, అంతా కల ఎందుకు అంటే కల్పించబడ్డది అని ఎప్పుడు తెలుస్తుందో, అప్పుడు అదంతా నశిస్తుంది. పాము లేదు గాబట్టి లేకుండా పోతుంది. తాడు మాత్రం ఉంటుంది. అట్లానే ఈ లేని జాగృత అవస్థ అందులోని జగత్, లేని స్వప్నావస్థ అందులోని కలలు, లేని సుషుప్తి అవస్థ అందులోని చీకట్లు, మొత్తమంతా చీకట్లు, మొత్తమంతా చీకట్లు, తమస్సు, అజ్ఞానము, అనాత్మ, అవిద్య అదంతా లేదు యాక్చువల్‌గా నిజంగా ఉందా? లేదు కాబట్టి లేకుండా పోతుంది. అందుకని మనసుకి ఈ విషయం అర్థమయ్యేందాకా మనం దానికి చెప్తే, దానికి అర్థమయింది అది లేదని అది తెలుసుకున్నదంటే లేదు గాబట్టి లేకుండా పోతుంది. మనసుని లయం చేసే మార్గం ఇదే గాబట్టి మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. ఇదే దివాస్వప్నం అన్న పదాన్నే పెట్టుకొని ఇది మహా వ్యసనంలాగా ఉంటుంది. భూతాలన్నీ గూడా సర్వభూతాలు రాత్రయిందనుకుంటూ ఉంటాయి, పడుకుంటూ ఉంటాయి.
సర్వభూతాలు, ప్రాణులన్నీ గూడా పగలైందనుకుని మేలుకొని కర్మలు జేస్తూ ఉంటాయి. ఇదేమో సర్వభూతాలకు ఏదో నిద్రపోతూ ఉన్న అవస్థ. సర్వభూతాలకు ఇదేమో జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అయినా, నిద్రావస్థ అయినా సరే, జాగ్రత్తలో, స్వప్నంలో ఎక్కడైనా సరే, మన ముని ఈ విషయాన్ని మననపూర్వకంగా విచారణ చేస్తూ ఉన్నవాడెవడున్నాడో, మన సాక్షి ఎవరైతే చూస్తూ ఉన్నాడో పశ్యతః, ఎవరైతే ఇంద్రియ సంయమనము సాధించిన వాడున్నాడో, అటువంటి వాడు సర్వభూతాలు పడుకున్నా, లేచినా, జాగ్రత్తావస్థ అయినా, స్వప్నావస్థ అయినా మొత్తమంతా నిశ అదంతా నిద్ర అని చూస్తూ ఉంటాడు. వీడేం జేస్తాడు, ఇదంతా నిద్ర అని చూస్తూ ఉన్నవాడు వీడు అందులో నిద్రపోడు. ప్రాణులన్నీ గూడా పగలయిందని లేచి కర్మలు చేస్తూ, రాత్రయిందని పడుకొని నిద్రపోతూ కలలు గంటూ ఉంటాయి. ఈ జాగ్రత్తావస్థలోని జగత్తు, స్వప్నావస్థలోని కల మొత్తం అంతా గూడా నిద్ర అని వీడు అందులో నిద్రపోడు. అందులో జాగర్తి మేల్కొని ఉంటాడు. వీడు మేల్కొనుంటాడు అని చెప్తూ ఉన్నారు. అట్లా ఎవరైతే పశ్యతః ముని సంయమి ఉన్నాడో వాడు మేల్కొని ఉంటాడు. మిగిలిన వాళ్ళేం జేస్తారు, ఈ నిశాలో, ఈ రాత్రిలో, ఈ నిద్రలో వాళ్ళు కొంచెం మేలుకున్నాను, కొంచెం నిద్రబోయాను, కలగంటున్నాను అనుకుంటారు. మొత్తమంతా నిద్ర అని తెలుసుకోలేరు. మొత్తమంతా నిద్ర ఇది దివాస్వప్నం. అదొక పెద్ద వ్యసనము. నిజంగా జగత్తున్నది అని అనుకోవడము పెద్ద వ్యసనం అసలు. నిజంగా గూడా అన్నింటినీ మించిన వ్యసనమది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే అత్యంత జాగ్రత్తతో వీటిని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా వీటికి అర్థాలు చూడకపోతే మనకు కలిగే నష్టమేమి అంటే, కేవలం వేట అనగానే ఏదో హంటింగ్ నేను చెయ్యను. అక్షములాడడము అంటే పాచికలాడడం, గ్యాంబ్లింగ్ జేయడం నేను చెయ్యను. దివాస్వప్నాలు పగటి కలలు నేను కనను. పరివాదాలు, సాడీలు చెప్పడము, గాసిపింగ్ చెయ్యడం నేను చెయ్యను. అని ఈ రకంగా నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అనుకుంటే ఉన్నదంతా ఏమి మరి? ఇదంతా కలలోని అనర్థం కదా! దాన్నెట్లా అర్థం జేసుకుంటాము? మనుస్మృతి చెప్తూ ఉన్నది రెండే 2 చెప్తారు. మన మనుస్మృతిలో మన మనువు గారు రెండే 2 చెప్తారు. ఏ 2 చెప్తారు? మళ్ళీ మనకు మన భగవంతుడు భగవద్గీతలోనే 2 నిష్టలు నా చేత ఉపదేశం చెయ్యబడ్డాయి అని చెప్పారాయన. ఒకటేమో జ్ఞాననిష్ట, ఒకటేమో కర్మనిష్ట. ఈ జ్ఞాననిష్ట అంటే ఏమి అంటే జ్ఞానంలో నిలకడగా ఉండడము. కర్మనిష్ట అంటే ఏమి? వైరాగ్యాన్ని సాధించేందుకు కర్మలను యోగంగా మార్చుకుని చేస్తూ ఉండడం. ఆ రెండే మన మనువు గూడా ఈ మనుస్మృతిలో చెప్తూ వస్తారు. మన మనువు గూడా పైనంతా జ్ఞాననిష్టకు కావలసింది మనకు యోగ్యత కాబట్టి కర్మను యోగంగా చెయ్యడం ఎట్లా? గృహస్థాశ్రమంలో ఉండి ఏమి కథ అని చెప్తూ కానీ స్వాధ్యాయం మరిచిపోవద్దో అని నేర్పిస్తూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ రజోగుణంతో ఉండి చేస్తూ ఉన్న వాళ్ళు కర్మలు ఎట్లా చేయాలి ఏమి అని చెప్తారు. ఈయన ఎంతసేపు చెప్పినా ఇదే చెప్తూ ఉంటారు. మన మనువు గూడా మన మనుస్మృతిలో చెప్తే కర్మలో లేదో జ్ఞానమో, ఆ చేస్తున్న కర్మల్ని ఏదో రకంగా గాదు. ఎందుకు అంటే మళ్ళీ భగవద్గీతలోనే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పిన దానికి ఈయన మన మనుస్మృతిలో ఈ స్మృతిలో మొత్తము వ్యాఖ్యానం ఉంటుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇంతకుముందు నేను అంటే 2 ద్వే నిష్ఠే మయా ప్రోక్తం పురా అనఘా అని చెప్పారు గదా! 2 నిష్టలు నా చేత చెప్పబడ్డాయని. ఆ 2 నిష్టలనే ఇక్కడ బ్రహ్మనిష్టను, కర్మనిష్టను బ్రహ్మము, క్షాత్రమని 2 రకాలుగా రెండే చెప్తారు ఇందులో. ఆ 2 నిష్టలని చెప్తూ అయితే కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళు 4 వర్ణాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు గాబట్టి, ఏ వర్ణం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కర్మల్ని అనుష్ఠానం చేస్తే, అది యోగంగా పరిణమిస్తుంది అని చూపించడం కోసమే 4 వర్ణాల గురించి చెప్తూ వస్తారు. అంతేగాని ఇక్కడ 4 వర్ణాలని ప్రమోట్ చేయడమో, అందులో ఒక వర్ణం చాలా గొప్పది, ఒక వర్ణం అంతంత మాత్రము అని రకరకాలుగా భేదాల్ని చూపించడమో కాదు. భగవద్గీతలో ఏదైతే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని ఉన్నదో, దాన్నే మన మనుస్మృతిలో ఇక్కడ ముఖ్యంగా
ఇంతకుముందు మన భగవంతుడి చేత 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. 4 ఆశ్రమాలు కల్పించబడ్డాయి. ఎందుకు అంటే కర్మలను యోగంగా చెయ్యడం, ఏ విధంగా చెయ్యాలి అని చూపించడం కోసము. తద్వారా జ్ఞాన ప్రాప్తికి యోగ్యత కలుగుతుంది. దాంతో వాడి స్థితిని వాడు చేరుకోవచ్చు అని చెప్తూ వచ్చారు. అందుకోసము 4 వర్ణాల గురించి చెప్తారు. అంతేగాని కేవలము పెళ్లి చేసుకో పిల్లల్ని గాని ఇంక కూర్చో అని చెప్పట్లేదక్కడ. పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను గృహస్థాశ్రమంలో సంపాదించుకో, తెచ్చుకో, వాళ్ళకి వీళ్ళకి పెట్టు, నువ్వు తిను, ఇంక కూర్చో. ఇంక మొత్తం అయిపోయింది. ఇంకింతే ద ఎండ్ అని చెప్పడం కోసం కాదు మనుస్మృతి ఉన్నది. ఇది చేయవలసి వస్తే నీ బుద్ధి అందులో ఉంటే చెయ్యి. చేస్తూ కానీ ఆ కర్మల్ని ఎంతవరకో అంతవరకే. కొంతకాలమే నీ మొత్తం జీవితంలో నీ ఆయుర్దాయంలో 1/4 మాత్రము గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేయడము. మిగిలిందంతా మాత్రము నువ్వు స్వాధ్యాయానికి నీ ఆత్మ స్థితిని చేరుకోవడానికి విచారణ కోసం నువ్వు వాడవలసి ఉంటుంది అని చెప్తూ వచ్చారు. దాన్ని అట్లా చూసే చూపుకే అదట్లా కనిపిస్తుంది. ఎవరైతే కేవలం కర్మలతో కూడి ఉన్న బుద్ధితో ఉంటే, వాళ్ళ బుద్ధి నిండా కర్మే నిండి ఉంటే, వాళ్ళకదే కావాలి అని అనిపిస్తూ ఉంటే, వాళ్ళకదే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకదే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకదే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే దీన్ని పెట్టుకుని యోగంగా మార్చుకుని జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటారో వాళ్లకు తెలియవలసిన విధంగా అది తెలుస్తూ ఉంటుంది. అందుకని మనము లౌకికమైన అర్థాలు చెప్పుకున్నా గూడా పారమార్థికంగానే ప్రతి శాస్త్రాన్ని చదువుతూ వస్తాము. ఇప్పుడు 4 చూసాం గాబట్టి, ఐదవది చూద్దాము స్త్రీలు. స్త్రీ పురుష సంభోగం అన్నది కూడా గొప్ప వ్యసనంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ప్రాపంచికంగా చూస్తే మళ్ళీ దీనిలో 2 లెవెల్స్‌లో. ఒకటి ఇక్కడ స్త్రీలనే మాట ఉన్నది గాబట్టి, కేవలము పురుషులకు చెప్తూ ఉన్న ధర్మం ఇది. పురుషులకేం చెప్తున్నారు అంటే, స్త్రీ సంభోగాన్ని నువ్వు కోరుకోకు. అతిగా నీకు స్త్రీల పట్ల ఇష్టమున్నది అంటే మాత్రము, అదొక పెద్ద వ్యసనంలాగా ఉన్నది అంటే, ఇంక జారిపోతావు నువ్వు అని చెప్తూ ఉన్నారు అనుకోవచ్చు. దానికన్నా కొంచెము బెటర్‌గా దానికి అర్థం చెప్పుకోవాలి అంటే, స్త్రీ అని ఉన్నది గాబట్టి పురుషులను గూడా కలుపుకొని స్త్రీ పురుషులిద్దరికీ గూడా ఒకళ్ళ పైన ఒకళ్ళకి కోరిక ఎక్కువగా ఉన్నది అంటే, ఇంక వాళ్ళకు ఆ మోహంలోనే ఉంటారు. ఆ కామవాంఛలతోటే ఉండి వాళ్ళు చెడిపోతారు అని, అందుకని దాన్ని వ్యసనంగా మార్చుకోకండి. ధర్మంగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండండి అని చెప్తూ ఉన్నారు అని అర్థం చెప్పుకోవచ్చు. మొదటి రకము అత్యంత అల్పార్థంలో పురుషులకు స్త్రీల పైన వ్యామోహం ఉండరాదు. ఎందుకంటే స్త్రీలు అట్లా పురుషుల్ని సంసారంలోకి లాగేస్తారు, వ్యసనాల్లోకి అని చెప్పొచ్చు. రెండో రకము కొంచెం దానికన్నా బెటర్ ఎంత అంటే ప్రాబబ్లీ 0.5% ఆర్ ఈవెన్ లెస్. స్త్రీ పురుషులిద్దరికీ ఒకళ్ళ పైన ఒకళ్ళకి మరీ కోరికలెక్కువుంటే అదో పెద్ద వ్యసనం అవుతుంది అని చెప్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అందుకనే మన మనువు గూడా కూర్చొనే ఈ మనుస్మృతిని రాసిచ్చారు. ఎందుకు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు ధర్మంగా కోరికలు, కామాలు తీర్చుకోవడం కోసమే ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. అందుకని ప్రతివాడు వాడి భర్తతోటో, వాడి భార్యతోటో వాళ్ళు వాళ్ళు మాత్రం కలిసుండాలి. మగవాళ్ళకి వాడి భార్య ఉంటే గూడా వేరే స్త్రీల పైన వ్యామోహం ఉండొద్దు అని చెప్తున్నారు అని దానికి అర్థం చెప్తే గూడా అది అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అటువంటి ఆశలేమి ఉండవు. ప్రతి మగవాడు వాడి భార్యను కాక మిగిలిన ఆడవాళ్ళందరినీ వాంఛించేవాడు ఉండడం అన్నది ప్రతి చోట ఉండడం ఉండదు. ఆ రకంగా కోరుకునే వాళ్ళు తక్కువుంటారు. యాక్చువల్‌గా పెళ్లి చేసుకొని ఎవరి భార్యతో వాళ్ళు సుఖంగా ఉండేవాళ్ళే ఎక్కువుంటారు. కాబట్టి ఎవరి కోసం చెప్తున్నారు దీన్నంటే ఏదో కొంతమంది కోసం చెప్తారా? వ్యసనపరులకు. స్త్రీ సంభోగం కోరుకుంటున్న వాళ్ళకి ఎవరికో కొంతమందికి చెప్తారా? మొత్తం అందరి కోసం సార్వత్రికంగా చెప్తూ ఉన్న ధర్మశాస్త్రంలో. లేదా భార్యాభర్తలిద్దరూ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఒకళ్ళ పైన ఒకళ్ళు కోరికలతో ఉండాలి. పెళ్లి చేసుకున్న భార్యకు భర్త పైన కోరిక ఉన్నా లేకపోయినా మిగిలిన మగవాళ్ళ పైన ఉండడం, లేదా పెళ్లి చేసుకున్న భర్తకు
తను పెళ్లి చేసుకున్న భార్య పైన కోరిక ఉన్నా లేకపోయినా మిగిలిన ఆడవాళ్ళ పైన ఉండడం ఇటువంటివన్నీ ఉండరాదు అని ఇంత మాత్రమే అల్పార్థం చెప్పుకుంటే చాలా తక్కువ మందికే అన్వయం అవుతుంది. ఎంతో ఎక్కువ మంది అటువంటి కోరికలతో ఉండరు మన చుట్టూ. మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఎక్కువ శాతము పెళ్లి చేసుకొని వాళ్ళు భార్యాభర్త వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరికో కొంతమందికి పనికొచ్చే విధంగా దీనికి అన్వయం చేసి చెప్తే మనకు పనికి రాదు కాబట్టి, పైగా స్త్రీ లేదు, పురుషుడు లేడు అందరికీ పనికొచ్చే విధంగా సార్వత్రికంగా ఉండాలి మనం చెప్పుతూ ఉంటున్న శాస్త్రం యొక్క పరమార్థం గాబట్టి, ఇప్పుడు ఆ అల్పార్థాలన్నీ పక్కన పెట్టి పరమార్థం చూద్దాము. స్త్రీ పురుష సంభోగము అస్సలు జనరల్‌గా అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య పైన నీకు ప్రేమ ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, మిగిలిన వాళ్ళ పైన వద్దు. లేదా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్త పైన నీకు కోరిక ఉండాలి, మిగిలిన వాళ్ళ పైన వద్దు అని గాదు ఇక్కడ చెప్తున్నది. స్త్రీ పురుషులిద్దరూ ఎందుకు గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు అంటే, కామం వల్లే. నువ్వు కామాన్ని ధర్మంగా తీర్చుకోవడం కోసం గృహస్థాశ్రమంలోకైనా ప్రవేశించు. లేదా నువ్వు కామాన్ని అధర్మంగా అనుభవిస్తూనైనా ఉండు. లేదా నువ్వు పెళ్లి చేసుకున్నా, చేసుకోపోయినా గృహస్థాశ్రమంలో ఉన్నా లేకపోయినా, మిగిలిన ఆశ్రమాల్లో ఉన్నా గూడా కోరికలతో ఉన్నావు అంటే, ఇంక నువ్వు ఇక్కడ చెప్తున్న వ్యసనంలో ఉన్నావు అని అర్థము. ఇది చాలా మందికుంటుంది. అసలు ఎవరో ఒక్కళ్ళకి తప్ప, ప్రతి వాళ్ళకు ఈ స్త్రీ పురుష సంభోగం పైన ఆ కామమన్న వాంఛ ఎంతో కొంత ప్రతి వాళ్ళకు ఉంటుంది. అన్ని ఆశ్రమాల్లో వాళ్ళకు, అన్ని వర్ణాల్లో వాళ్ళకు. కాబట్టి దాన్ని జెనరిక్‌గా చెప్తాము. ఇక్కడేం చెప్తున్నారు అంటే, మళ్ళీ మనం భాగవతాన్ని పెట్టుకొని దీన్ని అర్థం చేసుకుందాము. స్త్రీ పురుషులకు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆ అట్రాక్షన్ కరగడం అన్నదేదున్నదో, ఆ అట్రాక్షనే కామము. అదొక పెద్ద వ్యసనము. ఎవరికైతే ఈ కోరిక లేదో, స్త్రీ పురుష యాక్చువల్‌గా స్త్రీ పురుషులన్నాను గాబట్టి నేను రెండే చెప్తూ వచ్చాను ఇంతవరకు. స్త్రీలకు పురుషుల పైన, పురుషులకు స్త్రీల పైన అని. ఇంకా మిగిలిన వాళ్ళని గూడా కలుపుదాము. స్త్రీలకు స్త్రీల పైన, పురుషులకు పురుషుల పైన కూడా కోరిక ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక్కటి చెప్తే మొత్తం అన్నీ గలుపుకొని చూడాలి. ఈ రకమైన కోరికలేవున్నాయో అదంతా గూడా కామమే. అందుకోసమే మొత్తం జగత్తంతా ఉన్నది. సింప్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ మొత్తం జగత్తంతా సరే, మొత్తం మన జాగ్రత్త అవస్థలో ఉన్న జగత్తు, మన స్వప్నావస్థలో ఉన్న కళ అంతా గూడా ఎందుకు కల్పించబడ్డది? ఈ దివాస్వప్నం అంతా ఎందుకు కల్పించబడి ఉంటుంది అంటే, నాకు ఇంకొకళ్ళతో అనుభవం కావాలి. ఈ వ్యవహారాలతో, పరివాదాలతో నాకు సుఖానుభవం కావాలి అని కోరుకున్నంత వరకు ఈ జగత్తు ఉంటూనే ఉంటుంది. నేనొక మాట చెప్తాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరైతే ఇంకొక దేహంతో నాకు ఏదో ఒక విధమైన అనుభవం కావాలి అని కోరట్లేదనుకోండి. వెంటనే జగత్ చాలా సంక్షిప్తమైపోతుంది. నాకు నా భర్త పైన కోరిక. నాకు నా కూతురు దాని ముఖం చూడాలని, నాకు నా కొడుకు వాడి మాటలు వినాలని, నాకు నా అమ్మ ఆమె స్పర్శ కావాలని, నాకు నా నాన్న ఆయనతో నవ్వుతూ మాట్లాడాలని, ఈ రకంగా ఏవో ఒక కోరికలుంటాయి. అవన్నీ గూడా స్త్రీ పురుషుల్లో స్త్రీని నేను, పురుషుడిని నేను అన్న దేహాలు ధరించి ఆ దేహ భావనతో ఉన్న ప్రతి వాడికి ఈ రకమైన కోరికలు ఉండడం చేతనే మొత్తం జగత్తంతా కల్పించబడి ఉంటుంది. దాన్ని అర్థం జేసుకోవడానికి మళ్ళీ మనం భాగవతంలో మన పురంజనుడి కథను, ఆ ఉపాఖ్యానాన్ని పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ స్త్రీ అని చెప్తూ ఉన్నది మళ్ళీ, నువ్వు పురుషుడివై ఉన్నావు. మళ్ళీ ఇంక మొత్తం కంప్లీట్‌లీ ఆధ్యాత్మికంగా చూద్దాము దీన్ని. అసలింక బయట రెండో వాడు భర్తో, భార్యో, అమ్మో, కొడుకో వేరే బాడీతోటి సంబంధం లేదు. ప్రియుడో, ప్రియురాలో, స్నేహితుడో, భృత్యుడో, రాజో వాళ్ళందరూ గాదు.
అవన్నీ పక్కన పెట్టి కేవలము ఎవరి పాటికి వాళ్లకు అర్థం అవ్వవలసిన విధంగా దీన్ని చూద్దాము. ఇక్కడ స్త్రీ అని చెప్తూ ఉన్నది మన రామాయణంలో ప్రమద అని చెప్తారు. మన లంకని వర్ణిస్తూ ప్రమద అని చెప్తారు. భాగవతంలో మన పురంజనోపాఖ్యానంలో గూడా ప్రమద అని చెప్తారు. మన పురంజనుడి భార్య పేరు ప్రమద. ప్రమద అంటే ఏమి? ప్రకృతి ఇక్కడ స్త్రీ. ఏదైతే దాని వ్యుత్పత్త్యర్థం చూద్దాము. స్త్రీ అన్న పదానికి వ్యుత్పత్తర్థం ఏమి అంటే, ఏదైతే స్తృణాతీతి అని, ఆవృణోతి అని దానికర్థం. కప్పేస్తుంది అనర్థం. మాయ. ఈ మాయా కల్పితమైన ప్రమద ఏదున్నదో, మనకు ప్రమాదం కలిగించేదేదున్నదో, అది స్త్రీ. అది ప్రతి వాడికి ఉంటుంది. వాడి బాడీ స్త్రీ బాడీ గావచ్చు, పురుష బాడీ గావచ్చు. ఆడ బాడీ గావచ్చు, మగవాడి బాడీ గావచ్చు. బాడీ ఎట్లా ఉన్నా సరే, అందులో ఉన్న వీడు పురుషుడు. ఎందుకు అంటే పురిసేతే ఇతి అని. ఏదో రూపాకారానికి చూస్తే ఆడ బాడీలాగా కనిపిస్తుంది. స్త్రీ దేహంలాగా కనిపిస్తుంది అవయవాల పరంగా. పేరు గూడా ఏదో ఆడవాళ్ళకి పెట్టే పేర్లుండిండొచ్చు నామాలు. నామాలు, రూపాలు ఒకవేళ స్త్రీలాగా కనిపించినా గూడా అందులో ఉన్నదెవరు? పురుషః, పురుషేతే ఇతి అని. వాడసలు పురుషః ఎందుకు అంటే పూర్ణత్వాత్ పూర్ణుడై ఉన్నవాడు ద్వితీయాన్ని కోరుతాడు. ఎందుకు అంటే కోరికలతో ఉంటాడు. కామం వల్ల మాత్రమే స్త్రీని కోరుకుంటాడు. ఏదైతే వాణ్ణి కప్పిపుచ్చే మాయ ఉన్నదో దానితో మొత్తం జగత్తంతా వాడే కల్పించుకుంటాడు. కల్పించుకుని వాడు కల్పించుకున్న మాయలో వాడే తగులుకుని ఆ కోరికల్లో నుంచి బయటపడలేక ఈ జగత్తంతా మొత్తం దివాస్వప్నంగా కల్పించుకుని అందులో మళ్ళీ ఈ వ్యవహారాలన్నీ పెట్టుకుని ఇంద్రియాలతో సంభోగాలతో, ఇంద్రియ అనుభవాల కోసము మృగతృష్ణతో తిరుగుతూ ఉంటాడు వాడు. కాబట్టి ఇక్కడ స్త్రీలు అని చెప్పినప్పుడు కేవలము ఆధ్యాత్మిక పరంగా వాడి ప్రకృతి ఏదున్నదో, వాడి స్వభావము, వాడి ప్రమద మన పురంజనోపాఖ్యానంలో చెప్పినట్టు. వాడు పురుషుడు. కాబట్టి ప్రతి వాళ్లకు స్త్రీ కామముంటుంది. ప్రతి వాళ్లకు అనుభవాలు కావాలన్న కోరికలతో దేహాలను ధరిస్తారు వాళ్ళు. ఆ దేహం ఏదున్నదో దేహేంద్రియ మనోప్రాణాల సంఘాతమంతా గూడా వాడికి స్త్రీ. ఎందుకు అంటే వాడిని ఆవృణోతి కప్పేస్తుంది మాయతో. వాడికి దానితో ఆ సంఘం ఏర్పడి, ప్రమదతో సంఘం ఏర్పడి అది వాణ్ణి అందులోనే బంధిస్తుంది. అదొక గొప్ప వ్యసనము. ఈ దేహం పైన మోహము గొప్ప వ్యసనము. ఆ దేహాది సంఘాతం ఏదున్నదో అది స్త్రీ. ఆ గొప్ప వ్యసనం, ఆ వ్యామోహము, ఆ మాయ వాడినెందుకు కప్పేస్తూ ఉన్నది అంటే వాడికి కామమున్నది. మన పురంజనుడు ఎందుకు పోయి, 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 పోయి ఆ నవరంధ్రాలతో ఉన్న ఆ పురంలో నవద్వారాలతో ఉన్న పురమని జెప్తారు. నవరంధ్రాలతో ఉన్న దేహాన్ని. అందులో ఏదో ఒక 5 తలల పాము అని చెప్తారు పంచప్రాణాలు. అందులో ఏంటేంటో చెప్తూ వస్తారు మొత్తం అంతా. ఎందుకు పోయి తగులుకున్నాడు, వాడికి కోరిక కలిగింది అని అక్కడ స్టార్ట్ చేశారు. కాబట్టి కామం వల్ల ప్రతి వాడికి ఒక స్త్రీతో సంభోగం ఉంటుంది. ప్రతి వాడికి ఒక ప్రమద కావాలి. దాంతో అంటే ఆ దేహాదుల సంఘాతము. దానితో కూడి వాడు ఆ వ్యసనంలోనే ఉంటాడు. వాడి పరివాదాలన్నీ వ్యవహారాలు పెట్టుకుని దివాస్వప్నంలాగా జగత్తంతా కల్పించుకుని ఇంద్రియ భోగాలతో వాడు మృగతృష్ణుల వెంట పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి స్త్రీ అంటే ఇక్కడ ఆడాళ్ళని గాదు. బయట ప్రపంచంలో కనిపించే ఆడాళ్ళు మగవాళ్ళు కాదు. లేదా మగవాళ్ళకి ఆడవాళ్ళ పైన కోరికలు. ఎందుకు అంటే ఆ కోరికలతో ఆడవాళ్ళు మగవాళ్ళని కిందికి లాగేస్తారు. లేదండి అంత మాత్రమే ఎందుకు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. నేనెందుకు చెప్తూ వచ్చానంటే ప్రాపంచికంగా ఎన్ని అర్థాలైనా చెప్పొచ్చు దానికి. కానీ పారమార్థికంగా మన శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నది ఏంటి అంటే ఈ స్త్రీ కామము అంటే నిన్ను పూర్తిగా మాయలో ఉంచి, ఆ భ్రమ కల్పించి నిన్ను నీకు తెలియకుండా ఉంచుతూ ఉన్నదేదున్నదో, దానితో కూడి ఉండి అనుభవాలు పొందాలి అన్న నీ కామమేదున్నదో, అదే నీకు గొప్ప వ్యసనము అని చెప్తూ ఉన్నారు.
ఎందుకు అంటే కేవలం ఆడవాళ్ళ పైన, మగవాళ్ళ పైన ఒకళ్ళకొకళ్ళకు ఇంట్రెస్ట్ ఉండడము, వ్యసనము అంటే చాలా మందికి ఉండదు. ఎవరికో ఒకళ్ళకి ఎక్కడైనా ఉంటుందేమో. కానీ మాత్రం ఈ స్త్రీ కామము, కామం చేత ఈ స్త్రీ వ్యసనము ప్రతి దేహధారికి ఉంటుంది. వాడెందుకు ఆ దేహాన్ని ధరించాడు అంటే కామమున్నది. అందుకని వాడు ఆ దేహాన్ని ధరించాడు. ఆ ప్రమదను ధరించాడు. వాడు ధరించాడు కాబట్టి వాడు భర్త అవుతాడు. భరించాడు కాబట్టి. వాడు చేత ధరించబడ్డది భార్య అని చూపిస్తాయి మన శాస్త్రాలు, మన పురాణాలు. కాబట్టి ఇక్కడ స్త్రీ అంటే వాడి ప్రమద, వాడి ప్రకృతి. పురుషుడు వాడే. వాడు ఆడ బాడీలో ఉన్నా సరే, మగ బాడీలో ఉన్నా సరే, బాడీ ఏదున్నదో అది వాడికి స్త్రీ. అందులో ఉన్న వాడెవడున్నాడో వాడు పురుషుడు. వాడు తగిలించుకున్న చొక్కాని చూసి, ఆ స్త్రీని చూసి, ఆ ప్రమదను చూసి వాడే మోహపోయి, వాడే ఆ వ్యసనంతో ఆ దేహాన్ని తగులుకుని దాంట్లో నుంచి బయటపడలేక అదే వ్యసనంతో వాడు నశించిపోతూనే ఉంటాడు. మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. ఆ పురంజన ఉపాఖ్యానం చూస్తే ఆ ప్రమదను తగులుకుంటాడు. ఈ 9 రంధ్రాలతో ఉన్న దేహమని దానికి అందంగా కథాపరంగా నవద్వారాలతో ఉన్న ఒక పురమని చెప్తారు. అదే మళ్ళీ మన భగవద్గీతలో నవద్వారే పురే అస్మిన్ అని మన భగవంతుడు గూడా చెప్తాడు. 9 ద్వారాలతో ఉన్న దేహం ఇది. 9 ద్వారాలతో ఉన్న పురము అనుకో. నువ్వు అందులో పురుషుడివనుకో అని. ప్రతి వాడు అదిగో ఆ 9 రంధ్రాలతో ఉన్న పురాన్ని పెట్టుకుని, అందులో వాడి స్వభావం ఏదున్నదో వాడి మాయ, ప్రమద వాడిని ప్రమాదంలో ఉంచుతూ ఉన్నది. దాన్ని తగులుకుని ఎందుకు అంటే కామం వల్ల ఇదంతా. వాడు నశిస్తూనే ఉంటాడు. మళ్ళీ వాడేమయ్యాడు పురంజనుడు, వాడి భార్య ప్రమద అని చెప్తారు ఆ కథలో, ఆ జన్మలో వాడికి. తర్వాత వాడు నెక్స్ట్ జన్మలో ఆ జన్మలో చచ్చిపోతాడు. నెక్స్ట్ జన్మ ఎత్తి వాడు ఈసారి ఆడ బాడీ తీసుకుంటాడు. అంతకన్నా ముందు మగ బాడీ. ఆ తర్వాత ఆడ బాడీ తీసుకుంటాడు వాడు. ఆ ఆడ బాడీలో మళ్ళీ ఇంకొక మగ బాడీని తగులుకుంటాడు. ఈసారి పురంజయుడని ఒక ఆయన్ని తగులుకుంటాడు. మళ్ళీ బిడ్డల్ని కంటాడు. ఇంకింతే గోల. ఆ వ్యసనం ఎంత దాకా ఉంటుంది? ఎంతవరకంటే నేను స్త్రీనండి, నేను పురుషుడిని పెళ్లి చేసుకున్నాను, లేదా ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నాను, లేదా నేను పురుషుడినండి, నేను ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, లేదా పురుషుడిని పెళ్లి చేసుకున్నాను, నేనంటే పిల్లల్ని కన్నానండి. ఇంతవరకే ఆలోచిస్తున్నంత వరకు మాత్రం వీడు ఇదే పనిగా పురంజనుడు అవుతూనే ఉంటాడు. ఒక జన్మలో పురంజనుడు అవుతాడు, ఒక జన్మలో వైదర్భి అవుతాడు, ఒక జన్మలో పురంజనుడు అవుతాడు, ఒక జన్మలో వైదర్భి అవుతాడు. అందులో నుంచి ఆ వ్యసనంలో నుంచి వ్యసనార్ణవం అని పిలుస్తారు దాన్ని. వ్యసనార్ణవం, సంసారార్ణవం, సంసార సాగరం. అందులో నుంచి వాడు బయటపడ్డు సంసారంలోనే ఉంటూనే ఉంటాడు. కాబట్టి స్త్రీ అంటే ఇక్కడ ఆడబాడి మాత్రమే అని గాదు. పురుషుడు అంటే మగబాడి గాదు. మగబాడి అయినా, ఆడబాడి అయినా శాస్త్రపరంగా అది స్త్రీ. ఆ బాడీలో ఉన్నవాడెవడున్నాడో దేహధారుడు, క్షేత్రజ్ఞుడు, వాడు పురుషుడు. వాడికి ఈ దేహాది సంఘాతంతో ఉన్న ఆ ప్రమద ఏదున్నదో దానితో సంఘం ఏర్పడి, దాంతో తగులుకునేవాడు. ఆ దేహంతో తగులుకుని, ఆ జగత్తుతో వాడే కల్పించుకున్న జగత్తుతో రకరకాల పరివాదాలు, వ్యవహారాలన్నీ పెట్టుకుని వాడు ఆ ఇంద్రియ అనుభవాల కోసం పరిగెడుతూ ఉంటాడు వాడు. అందుకని ఆ వ్యసనంలో నుంచి బయటపడి తెలుసుకోకపోతే. స్త్రీ అనగానే ఆడబాడి, పురుషుడంటే మగబాడి అనుకున్నంత వరకు ఈ వ్యసనంలోని కామం చేత కలిగిన వ్యసనంలో నుంచి వాడు బయటపడడం అన్నది ఉండదు. కాబట్టి అసలర్థం ఏంటో చూసుకుంటూ వెళ్ళాలి మనము. సరే ఇంతకీ స్త్రీ గురించి చూసాము. వీడు పురుషుడై ఉండి, ఆ స్త్రీతోటి, ఆ దేహంతోటి తగులుకుని, ఆ సంఘం ఏర్పడడం వల్ల జగత్ కల్పించుకుని వాడే జారిపోతూ ఉన్నాడు. మళ్ళీ వచ్చే వారం కూర్చొని మదం అంటే ఏంటో చూద్దాము. మనం కొంచెం ఆల్రెడీ చూసాము. మదము అంటే ప్రమాదం. ఏదైతే మనకు ప్రమాదం కలిగిస్తుందో అదే మదం. ఈ స్త్రీనే వాడికి మదం పాపం. ఈ స్త్రీ ప్రమద అయి వాడికి అసలు తేడా గూడా లేదు. ఈ స్త్రీయే వాడికి ప్రమత్తత కల్పిస్తుంది కాబట్టి, ఈ స్త్రీ వాడికి మదము లేదా ప్రమదము. ప్రమద అని పిలుస్తారు. మన శాస్త్రకారులు చాలా అందంగా ప్రమద అంటారు. తీసేయండి మదం అని తెలుస్తూనే ఉంటుందక్కడ. అయినా గూడా మళ్ళీ వచ్చి కూర్చొని మదం గురించి, అది మనకు చేసే అపకారం గురించి, మదమన్న వ్యసనము మనకి ఎంత అపకారం చేస్తుంది. ఈ స్త్రీని, ఆవరణను, ఈ మాయను మదమనెందుకు పిలుస్తారు?
మద లేదా ప్రమద అనెందుకు పిలుస్తారు అని మళ్ళీ ఆలోచన చేద్దాము. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి ఈలోగా. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.